వైసీపీ సర్కార్ ఎన్నికల ముందు హడావుడిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించడం వల్ల చాలా నష్టపోయామని అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. పరీక్ష నిర్వహించిన విధానంలో లోపాలు, సిలబస్ మార్పుల వల్ల పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేక మెయిన్స్కు అర్హత సాధించలేకపోయామని చెబుతున్నారు. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక జరిపి గ్రూప్ 1 ఉద్యోగం సాధించాలనే కల నెరవేర్చాలని కూటమి సర్కారుకి విన్నవిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్ 5 ఏళ్ల పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలను పక్కన పెట్టారు. ఎన్నికల ముందు మాత్రం ఓట్ల కోసం గత ఏడాది డిసెంబర్ 7న హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రూప్ 1లో కేవలం 81 పోస్టుల భర్తీకి మాత్రమే ప్రకటన ఇచ్చిన జగన్ సర్కార్ పరీక్ష సిలబస్ మారుస్తున్నామని చెప్పి అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. దీనికి తోడు సన్నద్ధమయ్యే సమయం ఇవ్వకుండా ఆగమేఘాల మీద మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. సిలబస్లో మార్పులు చేసినందున మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరినా వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 చొప్పున ఎంపిక చేశారు. దీంతో మెయిన్స్ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయామని వేల మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అయితే కనుక మాకు లాస్ట్ 5 years గా ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు తీయలేదండి. మా ఎలక్షన్ హడావిడిలో మాకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఫిబ్రవరి 25న జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమో మార్చ్ 15 జరిగింది. గ్రూప్ 1లో కూడా మ్యాథ్ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. వేరేస్ మీరు యూపీఎస్సీ తీసుకుంటే కనుక మ్యాథ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, అంతే. ఇది మట్టికి 25% ఆఫ్ ద మార్క్స్ మ్యాథ్లోనే ఉంటే వేరే బ్యాక్గ్రౌండ్స్ లైక్ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, సిజిఎల్, కానిస్టేబుల్ ఇలాంటి వాళ్ళందరూ కొట్టుకొని వెళ్ళిపోతారు. వేరేస్ నిజంగా జెన్యున్ గా ఈ ఎగ్జామ్స్ కి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం అయితే జరిగింది. ఎలక్షన్ డ్యూటీలో మా ఆస్పిరెంట్స్ కూడా పాల్గొన్నారు. దానివల్ల మాకు టైం తక్కువ ఉండింది చదువుకోవడానికి. అట్ ద సేమ్ టైం గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి కూడా తక్కువ టైం ఉంది. దట్ ఈస్ 21 days. డైవర్స్ నేచర్ ఆఫ్ సిలబస్ ఉండడం వల్ల కంప్లీట్ చేయడానికి టైం సరిపోలేదండి. ఏదైతే ఈ రిక్వెస్ట్ అడిగామో మేడం గారిని, ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తాము, అందులో ప్రిపేర్ అయ్యి బాగా రాయండి అని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడు మనం వేరియస్ స్టేట్స్ చూస్తుంటే సబ్ కేటగిరైజేషన్ తీసుకొస్తున్నారు అండ్ దాని మీద వేరియస్ లీగల్ కేసెస్ కూడా ఫైల్ అవుతున్నాయి. సో దానివల్ల ఎగ్జామ్ మొత్తం ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, డిలే అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ప్రొలాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్నేవే మాకు సంవత్సరాలు పోతుందండి. గ్రూప్ 2 డిప్యూటీ ఈవో పోస్టులకు ఇప్పటికే 1:100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు. దీంతో తమని కూడా ఇదే తరహాలో ఎంపిక చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు కోరుతున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ని కలిసి తమ గోడు వినిపించారు. డివైఈఓకి గ్రూప్ 2కి ఇచ్చినట్టుగా మాకు ఆ 2 పేపర్లతో పోలిస్తే మా పేపర్ చాలా డిఫికల్టీగా ఉంది, కాఠిన్యంగా ఉంది. మాకు 1:100 ఇవ్వండి, మాకు తగ్గించి మార్కులు తీసుకోండి అని చెప్పి ఎక్కువ మంది అభ్యర్థిని సెలెక్ట్ చేయమని చెప్పి గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మేము అడుగుతున్నామండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అప్పుడున్న చైర్మన్ గారు అబ్రప్ట్గా అసలు మేము ఇవ్వము, 1:100 అనేది మా కన్సిడరేషన్లో లేదు, మీకు ఇవ్వమని చెప్పేసి మాకు రిజెక్ట్ చేశారు. కానీ అదే 1:100 రేషియోని గ్రూప్ 2కి ఇచ్చారు, డివైఈఓకి ఇచ్చారు. ఇది గ్రూప్ 1 అనేది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఎక్కువగా జరుగుతుంది, దానికి పేపర్ ఎవాల్యుయేటర్లు దొరకలేదు, దానికి బడ్జెట్ అలొకేషన్ లేదు అని చెప్పి చాలా సలహాలు ఇవన్నీ చెప్పారు. గ్రూప్ 2కి ఎలా ఇంప్లిమెంట్ చేశారు, డివైఓకి ఎలా ఇంప్లిమెంట్ చేశారు, దీనికి కూడా ఇంప్లిమెంట్ చేసి మా అందరికీ న్యాయం చేయండి. ఇలా చేయడం వల్ల 4500 మంది విద్యార్థులకి న్యాయం జరుగుతుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి నిర్వహించబడే నోటిఫికేషన్. అనేక రకమైనటువంటి కోర్టు కేసులు దానిల వల్ల డిలే అవుతూ వస్తూనే ఉంటుంది. దీన్ని నివారించడానికి మనం గమనిస్తే ఎంతోమంది అభ్యర్థులు వాళ్ళ యొక్క వయో పరిమితి కూడా మించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 1:100 రేషియోలో అభ్యర్థులని ఎంపిక చేస్తే వాళ్ళకు మరో అవకాశం ఇచ్చి వాళ్ళ ప్రతిభను మెయిన్స్లో నెరవేర్చుకునేలాగా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అభ్యర్థుల వినతి మేరకు ఇప్పటికే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధను కలిసి వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. దీంతో గ్రూప్ 1 మెయిన్స్కు అభ్యర్థులను ఎంపికపై ఏపీపీఎస్సీ సమాలోచనలు చేస్తోంది.